కర్నూలు జిల్లా నందవరంలో భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బోయ భీమేష్ తన తండ్రి సంతకాలను ఫార్జరీ చేసి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఎన్కే రాజు కుమార్తె శాంతి ఆరోపించారు. 5 లక్షలు ఇచ్చారన్న భీమేష్ వాదన అవాస్తవమని, పట్టాదారు పాసు పుస్తకాల పేరుతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని మోసం చేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నుండి తెచ్చింది ఇంజెక్షన్ ఆర్డర్ కాదని స్పష్టం చేస్తూ ఈ వివాదానికి రాజకీయ రంగు పూయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అసలు మా దాంట్లో అసలు ఎవరు లేరు. మేము ఊర్లోనే ఉండట్లేదు సరిగా. అలాంటిది ఎవరు మాకేం తెలుసు? మా మక్కలు కూడా ఊర్లో ఎవరికి తెలీదు. మా దాని ప్రూఫ్ తో సహా అన్ని ఉన్నాయి, పీడిఎఫ్ తో సహా అన్ని పెడతాం మేము. సరే వాళ్ళది పొలం అన్నప్పుడు వాళ్ళనే పెట్టమనండి. రైతు భరోసా అన్నప్పుడు వాళ్ళకి అమౌంట్ పడాలి కదా, అది వాని పేరు మీద 6 ఏళ్ళు ఉంటుందని చెప్తున్నారు. సుధీర్ బి ఇన్వాల్వ్ లేదు సార్. వాళ్ళు యాక్చువల్లీ అంటే తెలుగుదేశం జైనసరెడ్డిని అందరూ కలుపుతున్నారు వచ్చి రాజకీయం వేసానికి ఎలాంటిది ఏదేం లేదు. కానీ వీళ్ళు మా సుధీర్ని బలి చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఏం లేదు. ఎవరిది ఇన్వాల్వ్ లేదు సార్. మేము అట్లా ఇన్వాల్వ్ ఉండింటి పడకలు మా పొలం మాకు వచ్చేది. రాజకీయ పొలంలో మేము అడుగు పెట్టలేదు. రాజకీయ పడకలు మా పొలం మాకు వస్తుంది కదా. సుధీర్ అనే వ్యక్తి ఇందులోకి ఇన్వాల్వ్ లేదు. నేను భీమేష్కి షేన్ అమ్మిలేదు సార్. ఆయన నాకు మాకు సంగల్ సత్యాన్ని కానీ, భీమేష్ గారు కానీ, డాన్సీని కానీ వీళ్ళంతా నన్ను ఫ్రాడ్ చేసినారు. ఇంకోటి పాస్బుక్లు చేసేదానికి సంతకం తీసుకున్నారు నా దగ్గర. ఆ ఉత్త పేపర్లో తీసుకున్నారు. కానీ ఏం చేసినారు తెలుసుకొని తెలదు. ఎందుకని నేను షేను వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసేది నేను చేసినని తిరిగిపడినప్పుడు మళ్ళీ కోర్టుకి వేసినారు తీసుకుపోయి. దాన్ని ఆమెకు 5 లక్షలు ఇచ్చినారంటే 5 లక్షలు ఇచ్చింది లేదు, ఏం లేదు దాంట్లో. అంతా ఫ్రాడ్ సంతకాలు చేస్తున్నారు. నా సంతకాలు కాదు. ఈ మొదలే 50 మంది ఎప్పుడు షేన్లో పోతే నన్ను కొట్టికి వచ్చేది. నా షేన్లో నాకు సాగుబడి చేయకుండా చేసినారు. లేవు మీ అప్పుడు రెడ్ మార్కులో పడిండే. నేను 50,000 ఇస్తాను మామ నాకు ఏమనగా మా మామకి చెప్పిన, ఎవరు సంగల్ సత్తానికి. ఆయన ఏం చేసినాడు, సర్లేరా నీ భూమి రావాలంటే నువ్వు సంతకాలు పెట్టాలంటే పాస్బుక్ తయారు చేసుకున్నావా, దీని మీద సంతకాలు పెట్టాలంటే పెట్టిన. ఇచ్చింది ఒక పైసా ఇచ్చింది. ఏడ దేవుని గుడికి ఎక్కమంటే ఎక్కుతాను, పెద్దమ్మ గుడికి ఎక్కమంటే ఎక్కుతాను. వాళ్ళు రమ్మని సార్. వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎంత అబద్ధాలు చెప్పేది కాదు సార్. నిజంగా పోయి పెద్దమ్మ గుడికి ఎక్కుతాను, నాన్న 5 లక్షలు తీసుకుని లేనంటే కలిసి నేను మొక్తా. వాళ్ళు ఇచ్చినామని వాళ్ళు మొత్తమని చాలా మాటలు 3 సార్లు ఎస్ఐకి చెప్పినాను. 3 సార్లు ఎస్ఐ చెప్తే వాళ్ళు ఏదో కోర్టుది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినారు మాకు అని పోలీస్ స్టేషన్లో ఏదో అంటే ఏదో చెప్పేది, పోయేది వాపస్ పోయేది. ఇంకా పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. లాస్ట్ కూతురు వస్తుంది ఇందులోకి ఇన్వాల్వ్ అవుతుందంటే మా తాత ముత్తాతలు ఆస్తండి. హక్కున్నప్పుడు ఇంకా మేజర్లు మేమందరమే మేజర్లు 3 ఉన్నాం మేము. మా సంతకాలు లేకున్నట్లు మా నాన్న ఒక్కడు ఎలా చేసిస్తాడు? మా నాన్నని ఫ్రాడ్ చేసి మా మీద ఉల్టా కేసు పెట్టినారు వాళ్ళు. ఎవరిని? మా నాన్న మీద చీటింగ్ కేసు అని కోర్టుకు వేసినాడు. తర్వాత సాగు నేనే చేస్తున్నాను, ప్రతి ఇయర్ నేనే చేస్తున్నానని చెప్పాడు. ఇందులో డేట్తో సహా ఉంది మాకు. ఆయన సాగు చేసేటట్టు పొలం ఇలా ఉండదు. తర్వాత ఇందులో రాజకీయం ఉందన్నారు, సుధీర్ ఉందన్నాడు. అసలు రాజకీయం ఉందంటే 2021 నుంచి పోరాడుతున్నాం మేము. ఈ రోజు దాకా మా పొలం మా చేతికి రాలేదు. ఈ రోజు దాకా మా పొలంలో మేము వెళ్ళడానికి కూడా లేదు. మా పొలము మా హక్కులో ఉంది. అది ఆయన మేము వెళ్ళడానికి లేదు. మా పొలంలో మేము వెళ్ళి దున్నితే భార్య తెచ్చి టాటర్ కింద పండు పెట్టున్నాడు. మాకెంత మంటుండొచ్చు. మా పొలం తీసుకెళ్ళి తన మీడియా ముందు నిలబడి ఇది మా పొలం మమ్మల్ని మోసం చేశారంటే రాండి సార్. ప్రతి ఒక్క మీడియేటర్ చెప్తున్నాను, మీరు రాండి, మాతో అన్ని ప్రూఫ్ మేము పుట్టిస్తాం. మా కాడ ప్రతిది ఉంది. ఏదో అలాగే చీటింగ్ చేసి ఇంకొకటి వాళ్ళతో ఒక చోట ఒక్కొక్క పేర్లు మెన్షన్ చేశారు. వాళ్ళు వచ్చి కూడా సైన్ చేశారు. వాళ్ళని అడిగితే కూడా మేము అసలు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మేము లేము, ఊరికి సురుటి సంతకం పెట్టమంటే పెట్టమని డబ్బులు ఇస్తే పెట్టాం మేము అని అన్నారు. మా నాన్న సైన్ ఒక చోట పెట్టించుకున్నారు అంతే. మిగతా అన్ని సైడ్ ఎలా ఉందో చూడండి.